సో సపోజ్ ఇంట్లో ఉన్నాము, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆస్తమా అటాక్ అయిందంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఆస్తమా అటాక్ అయిందంటే మీకు ఆస్తమా ఉన్నట్టే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హేలర్ పక్కన ఉండాలి. ఓకే, వాట్ ఎవర్ ఇన్హేలర్ మే బి, ఇట్ మే బి లివోలిన్, డ్యూయలిన్, ఫోరకాట్, సిరోఫ్లో, ఎనీ ఇన్హేలర్ డజంట్ మ్యాటర్, ఇన్హేలర్ పక్కన ఉండాలి. మన పరిస్థితి బాగాలేక ఇన్హేలర్ లేదు, ద నెక్స్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఈస్ టీ ఆర్ కాఫీ. ద రీజన్ బీయింగ్, మీరు చాలా వరకు ఇప్పుడున్న మందుల్లో మనము ఈ శ్వాసకోశ వ్యాధులకి థియోఫిలిన్ డెరివేటివ్స్ని వాడతాం. అది మన ఇలా నేరో అయిన శ్వాస నాళాలని వెడల్పు చేయడంలో ఉపయోగపడుతుంది. ఆ థియోఫిలిన్ అనేది టీ కాఫీలో ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద డెరివేటివ్ ఆఫ్ కెఫిన్ ఆల్సో. సో కెఫిన్ ఇట్స్ ఎ స్టిమ్యులెంట్. మన మందుకి ఇప్పుడు మీరు నిద్ర వచ్చింది అనుకోండి, పని చేస్తున్నప్పుడు ఏం చేస్తారే, టీ తాగదాం పదా, కాఫీ ఇదే ఉంటుంది. సో వై ఇట్స్ ఎ స్టిమ్యులెంట్. ఇన్ ద సేమ్ వే ఇట్ విల్ కాజ్ మినిమల్ అంటే వచ్చినప్పుడల్లా టీ తాగమని కాదు, బట్ ఆన్ హ్యాండ్ ఇట్ విల్ గివ్ సమ్ రిలీఫ్. అంటే మనం ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఎప్పుడవుతుంది అంటే, ఈ మనం ఇంట్లో ఏసీలో కూడా టెంపరేచరే కాదు, ఏసీ సరిగ్గా క్లీన్ చేయకపోయినా ఫిల్టర్ దీనివల్ల కూడా వస్తుంది. ఓకే. సెకండ్, బెడ్ షీట్స్ మీద దుమ్ము ధూళి ఉంటుంది, మనం 10-15 రోజులు అలాగే పెట్టేస్తాము, దుమ్ము ధూళి ఉంటుంది, అగైన్ దట్ విల్ ట్రిగర్. థర్డ్, మన ఇంటి డస్టింగ్ చేస్తున్నప్పుడు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డస్టింగ్ చేసినప్పుడు వస్తుంటుంది. ఇవి మనం అవాయిడ్ చేయగలిగేవి. ఇన్హేలర్ అంటే ఇప్పుడు ఇన్హేలరే ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఆస్తమాని ట్రీట్ చేయడానికి, కానీ ఇన్హేలర్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటారు. అది ఇట్ అగైన్ ఐ టోల్డ్ యూ రైట్, ఇన్హేలర్ టెక్నిక్ కరెక్ట్గా ఉంటే ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎనీ ఇన్హేలర్, నేను ఇప్పుడు మీకు చాలా వెరైటీలు ఇన్హేలర్స్ చెప్పాను, పఫ్ టైప్ అని, రోటా క్యాప్ అని, ఇవన్నీ చెప్పాను కదా. ఏ ఇన్హేలర్ తీసుకున్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇన్హేలర్ తీసుకున్న వెంటనే నోటిని ఒక నీటితో కరిగి పుక్కిలిని చూసేసేయాలి. ఓకే. రెసిడ్యూల్ డ్రగ్ అంటాము, అంటే మనం ఇచ్చిన తర్వాత ఏమైనా మందు ఒకవేళ గ్యాసియస్ ఫామ్ తీసుకుని లిక్విడ్ అదేమైనా ఇక్కడ డిపాజిట్ అయినా, రోటా క్యాప్స్లో పొడి రూపంలో ఉంటుంది పౌడర్ ఫామ్లో, అదేమైనా డిపాజిట్ అయినా లాంగ్ స్టాండింగ్లో అవి ఏం చేస్తాయి, అల్సర్స్ కానీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్, నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి సింపుల్ ట్రీట్మెంట్ ఈస్ జస్ట్ పుక్కిలించేసి ఊసేసేయండి, పోతుంది, ఇంకేం లేదు, దానివల్ల ఎఫెక్ట్ రాదు.